టన్నెల్లో ప్రమాదం జరిగి 11 రోజులు గడుస్తోంది. లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఎటు చూసినా బురద, మట్టిరాళ్లు, ఓట నీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనుక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్, అలాగే చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంటు అసౌకర్యం. టన్నెల్లో ప్రమాదం జరిగి 11 రోజులు గడుస్తోంది. లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఎటు చూసినా బురద, మట్టిరాళ్లు, ఓట నీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనుక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్, చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంటు సౌకర్యమూ లేదు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలోని భయానక పరిస్థితి. దాదాపు 150 మీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తిస్తే అందులో మట్టి, బురదను తొలగించే పనులను స్పీడప్ చేశారు. జీపీఆర్ సాంకేతిక పరికరం ఆధారంగా మిస్ అయిన 8 మంది డెడ్ బాడీస్ ను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అయితే టన్నెల్లో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని సిచ్యువేషన్. దీంతో సహాయక చర్యల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెడీకి విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి ఈ రోజుకి 11వ రోజుకు చేరుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా అక్కడ చిక్కుకున్నటువంటి 8 మంది మృతదేహాలకు సంబంధించి కూడా ఇప్పటికీ బయటికి రానటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రమాదానికి ఏదైతే అసలు కారణం నీటి ఊట ఏదైతే ఉందో అది ఇంకా కూడా అలాగే కొనసాగుతుండడంతో పనుల్లో ఏదైతే సహాయక చర్యలు చేపట్టినటువంటి సహాయక చర్యల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సహాయక చర్యలు ఎంత వాళ్ళు లోపల డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినా కూడా అది మాత్రం వీలు కావడం లేదు. దీంతో మరింత ఎక్కువ మంది లోపలికి వెళ్లి ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నప్పటికీ ఈ వారి డెడ్ బాడీలు ఏదైతే అందులో చిక్కుకొని ఉన్నాయో వాటిని తీసేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికి కూడా అదే నీటి ఊట వస్తుండడం, బురద రూపంగా మారడంతో ఈ పనులు సహాయక చర్యలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం దాదాపుగా 11 బృందాలు ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. ఇందులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీ, సింగరేణికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ 150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కూరుకుపోయినటువంటి ప్రమాద ఘటన చోటు చేసుకున్న సొరంగంలో కూరుకుపోయిన 150 మీటర్ల అవంతా బయటికి తీసేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయినా కూడా ఆ సహాయక చర్యలు అయితే వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. జీపీఆర్ రాడర్ ద్వారా అది ఏదైతే ఈ 8 మందిని ఎక్కడ ఉన్నారు ఆ కూరుకుపోయిన ప్రదేశాన్ని మాత్రం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన చోట కూడా మాన్యువల్ గా మనుషుల ద్వారానే అది తవ్వకాలు చేస్తున్నప్పటికీ నీటి ఊట అనేది మాత్రం ఆటంకం కలిగిస్తుండడంతో మొదటగా ఏదైతే 4 మృతదేహాలు గుర్తించినటువంటి ప్రదేశాన్ని 2 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంటుంది. ఆ 2 మీటర్ల తవ్వేందుకు కూడా దాదాపుగా 2 రోజుల సమయం ఇప్పటికీ గుర్తించిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు సహాయక చర్యలు చేపట్టి ఆ 2 మీటర్లు తవ్వే ప్రాంతాన్ని ఇప్పటికి కూడా ఆ 2 మీటర్లు పూర్తి స్థాయిలో తవ్వలేని సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు ఇటు పీబీఎం మిషన్ ఏదైతే డ్యామేజ్ అయిన పీబీఎం మిషన్ కి సంబంధించి కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని ముక్కలుగా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఒక సిచ్యువేషన్ ఉంటే, మరోవైపు ఈ లోకో ట్రైన్ ఆ ప్రమాదం స్థలికి దూరంలోనే దాదాపుగా 300 మీటర్ల పైగా దూరంలోనే అంతవరకే వస్తుండడంతో కేవలం ఈ సహాయక బృందాలు అక్కడ విడి భాగాలు మిషన్ కి పీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి విడి భాగాలను కావచ్చు, ఇటు మట్టి సంబంధించినటువంటి మట్టి రాళ్లకు సంబంధించి కూడా బయటికి పంపించేందుకు కూడా ఈ లోకో ట్రైన్ ను
వినియోగిస్తున్నారు. కానీ ఈ 300 మీటర్ల దూరం ఏదైతే ఉందో అక్కడి వరకు ఈ సహాయక బృందాలే ఈ అన్ని పార్ట్స్ ని కానీ ఇటు మట్టి బురదను కానీ తీసుకెళ్తుండడం తోటి ఎక్కువ ఆలస్యం అవుతుండడం తోటి ఈ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అక్కడికి వెళ్లి వారు అక్కడ సహాయక చర్యలు చేస్తున్నటువంటి వారితోటి సమీక్షించడం జరిగింది. అవసరమైతే రోబోలను వినియోగించండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఆ రోబోలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ సహాయక చర్యలు చేస్తున్నటువంటి ఈ బృందాలకు ముఖ్యంగా మరో ప్రమాదం పొంచి ఉండడంతో ఈ సహాయక చర్యల్లో ఆలస్యం ఎగ్జాక్ట్లీ జానయ్య, మరోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనే కూడా అంచనా ఉంది కదా, మళ్ళీ ఏమైనా పైనుంచి పడేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటి భయాందోళనలు ఉన్నాయి. ఏంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు? మరోసారి ప్రాణ నష్టం జరగకుండా ఏమైనా కొంత ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉందా? ఇప్పటికైతే ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా 3 షిఫ్ట్ల వారీగా షిఫ్ట్ కి 120 మంది చొప్పున లోపల 24 గంటలు కూడా వాళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ అసలు ప్రమాదానికి కారణమైనటువంటి నీటి ఊట ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుండడంతో అక్కడ కూరుకుపోయినటువంటి మట్టి బురద రాళ్లను తొలగించేందుకు ఏదైతే మిషన్లను ఏదైతే ఇటు జేసీబీకి సంబంధించి జేసీబీ లాంటి యంత్రాలను కావచ్చు అటు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పటికీ వాటితోటి ఏదైతే ఈ సహాయక చర్యలు చేస్తే పైనుంచి మళ్ళీ అది కూలే ప్రమాదం ఉన్నది. ఎందుకు అనే సిచ్యువేషన్ మాత్రం అక్కడ నీటి ఊట అనేది మాత్రం ఎక్కువ దూరం వరకు కూడా వ్యాప్తి చెంది ఉండడం, నీటి ఊట అలాగే వస్తుండడం తోటి అటువైపుగా కూడా ఈ ఏదైతే జియాలజీకి సంబంధించినటువంటి వారు కూడా దాన్ని ఎక్కడి నుంచి నీటి ఊట వస్తుందనే విషయంలో కూడా కొంత కనిపెట్టేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఆ నీటి ఊట అనేది మాత్రం ఎక్కువగా వస్తుండడం తోటి బాహుబలి మోటార్లను కూడా ఒకటి 100 HP మరొకటి 150 HP మోటార్ల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు. కానీ నీటి ఊట ఆగితే తప్ప ఆ తవ్వకాలు అనేది మాత్రం యంత్రాలతోటి చేసే అవకాశం లేదు. మాన్యువల్ గా మనుషులతోటి మాత్రం చేస్తే మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉండడం తోటి ఈ ప్రమాదం ఘటన పైన కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొంది. ఓకే జానయ్య, థ్యాంక్ యూ.